అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రాకేష్ చెన్నా, నెఫ్రాలజిస్ట్ ఫ్రమ్ మంచిర్యాల్ ఆద్య కిడ్నీ అండ్ డయాలిసిస్ సెంటర్. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం వరల్డ్ కిడ్నీ డే మార్చ్ 12th. సో ఈ సందర్భంగా ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే కేరింగ్ ఫర్ ది పీపుల్ అండ్ ప్రొటెక్ట్ అవర్ ప్లానెట్. సో ఈ వరల్డ్ కిడ్నీ డే అనేది మనకు 2006 నుంచి ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కిడ్నీ ఫౌండేషన్ వీళ్ళు సంయుక్తంగా కలిసి ఒక డే అనేది కిడ్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం ఉంటే బాగుంటుంది అని 20 years బ్యాక్ 2006 నుంచి చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది కూడా మళ్ళీ మార్చ్ 2nd థర్స్డే అంటే వీక్ డేస్లో మిడ్ డే మధ్యలో ఉన్న రోజు పెట్టుకోవడం వల్ల ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి ఇటు డాక్టర్స్కైనా పేషెంట్స్కైనా ప్రజలకైనా అవగాహన సదస్సుల కోసం ఈజీ ఉంటుందని చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అవేర్నెస్ ప్రోగ్రాము, కిడ్నీ వ్యాధులకు గల కారణాలు, దీనికి ఎర్లీ డిటెక్షన్ ఎలా చేసుకుంటారు, ట్రీట్మెంట్ ఎలా చేసుకుంటారు అనే విషయాలను చర్చించడానికి వీలుగా ఉండేది. సో దీనిలో 8 సూత్రాలు ఉంటాయి. 8 గోల్డెన్ రూల్స్ ఫర్ ది కిడ్నీ ప్రొటెక్షన్ అని. ఆ గోల్డెన్ రూల్స్ 8 గోల్డెన్ రూల్స్ ఏంటి అంటే మెయింటైన్ బాడీ ఫిట్ అండ్ హెల్దీ అండ్ కంట్రోల్ యువర్ బ్లడ్ ప్రెషర్, ఒకవేళ బీపీ ఉన్న వాళ్ళైతే కంట్రోల్ యువర్ షుగర్ లెవెల్స్ అండ్ అవాయిడ్ స్మోకింగ్ అవాయిడ్ చేయడము, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అంటే పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోకపోవడం, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తీసుకోకపోవడం అండ్ డ్రింక్ సఫిషియంట్ వాటర్ 2 to 3 liters రెగ్యులర్గా వాటర్ తాగడం, మళ్ళీ స్మోక్ చేయకుండా ఉండడం, మళ్ళీ డైట్ అండ్ వెయిట్ హెల్దీ డైట్ తినడము, అంటే వీలైనంత వరకు హై ప్రోటీన్ డైట్, నాన్ వెజ్, మీట్ కానీ బీఫ్ కానీ తినకుండా ఉండడం అండ్ వెయిట్ కంట్రోల్, వెయిట్ ఎక్కువగా పెరగకుండా చూసుకోవడం, మళ్ళీ రెగ్యులర్గా చెక్ చేసుకోవడం, మన కిడ్నీ టెస్ట్ అంటే క్రియాటిన్ కానీ యూరిన్ టెస్ట్ కానీ రెగ్యులర్గా చెక్ చేసుకోవడం. ఈ 8 సూత్రాలు పాటించడం వల్ల మన కిడ్నీని మనము హెల్తీగా ఉంచుకోవచ్చు. సో కిడ్నీకి ఎఫెక్ట్ కావడానికి కారణాలు ఏంటి? మెయిన్గా 70 to 80% ఆఫ్ పేషెంట్స్లో ఏంటంటే 3 కారణాలు. షుగర్ కంట్రోల్గా లేకపోవడం లాంగ్ టర్మ్గా 20-30 years నుంచి, బీపీ కంట్రోల్గా లేకపోవడం అండ్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం, సో ఓవర్ ద కౌంటర్ మెడికేషన్. ఈ 3 ప్రధానమైన కారణాలు. ఇవి కాకుండా మన మంచిర్యాల్, కాగజ్ నగర్, ఆసిఫాబాద్, చెన్నూరు వీటిలో మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఎక్కువగా కర్ర అనేది తినడం జరుగుతుంది. కర్ర తినడం వల్ల అది మన పాన్ పరాగ్ లాగానే ఉంటుంది, కానీ ఆ దాంట్లో ఏంటంటే క్రూడ్ ఎలిమెంట్స్ ఉంటాయి అని దానివల్ల చాలామంది కిడ్నీ బారిన పడుతున్నారు. బీపీ 200, 220, అది కూడా మళ్ళీ యంగ్ పేషెంట్స్ 25 years, 30 years యంగ్ పేషెంట్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ అది పెట్టుకోవడం వల్ల ఇంకా ఏం ఫుడ్ తీసుకోకపోవడం, వాటర్ తక్కువ తీసుకోవడం, దాన్నే తినడం వలన దాంట్లో ఉన్న టాక్సిక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వలన కిడ్నీ ప్రమాదం బారిన పడి చివరి దశలో మా దగ్గరికి వస్తున్నారు. సో ఇది ఈ వరల్డ్ కిడ్నీ డే ద్వారా మీ ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ప్లీజ్ కర్ర తినడం మానేయండి, కిడ్నీ ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకోకండి. అదేవిధంగా మన పెస్టిసైడ్స్ ఎన్వైరన్మెంట్ని దెబ్బతీస్తుంది. దానివలన కూడా కిడ్నీ, లివర్, పార్కిన్సన్స్ డిసీజ్, క్యాన్సర్స్, థైరాయిడ్ డిజార్డర్స్ వస్తుంది. ఒకవేళ గడ్డి మందులు తినడం వలన కిడ్నీ ఫెయిల్ అయ్యి ప్రాణాపాయం కూడా వస్తుంది. దానికి మేము పారాక్విట్ అనే సివియర్ గడ్డి మందు, హైలీ టాక్సిక్ నాన్ స్పెసిఫిక్ హెర్బిసైడ్ అంటాము, దాన్ని తాగి మా దగ్గరకు వచ్చి ఆల్మోస్ట్ 99% మోర్టాలిటీ ఉంది. మేము స్టేట్ వైజ్గా అండ్ నేషనల్ వైడ్గా బ్యాన్ చేయడానికి కోసం దానికి 2 years బ్యాక్ మేము ఒక అసోసియేషన్ కూడా ఫామ్ చేసామండి, DAPP అని, డాక్టర్స్ అగెన్స్ట్ పారాక్విట్ పాయిజనింగ్. తద్వారా మేము అందరినీ లెజిస్లేటివ్ మెంబర్స్ని కానీ, మినిస్టర్స్ని కానీ, నేషనల్ వైజ్గా సెంట్రల్ మినిస్టర్ కానీ అన్నీ కలిసి దాన్ని పార్లమెంట్లో
బ్యాన్ చేయాలని కూడా చూస్తున్నాం. ఎందుకంటే అది స్టేట్ పరిధిలో లేదు, సెంట్రల్ పరిధిలో ఉంది కాబట్టి. ఎందుకంటే పెస్టిసైడ్స్ వలన ప్రజలకు చాలా హాని అవుతుంది. ఇంకొకటి ఏంటంటే సమ్మర్‌లో మన మెయిన్‌గా వ్యవసాయదారులు గానీ, వాళ్ళు ఎట్లా అంటే మధ్యాహ్నం గూడా అగ్రికల్చర్ వర్క్ చేసుకుంటున్నారు. దానివల్ల వాళ్ళు ఎక్కువగా వేడికి ఎక్స్‌పోజ్ అయ్యి హీట్ స్ట్రెస్ నెఫ్రోపతి అని వస్తుంది. సో, నేను చెప్పే అడ్వైజ్ ఏందంటే వీలైనంత వరకు 6-10 అట్లా చేసుకొని మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి 8కి వీలైతే అలా చేసుకోవడం ద్వారా మంచిది. దీనివల్ల ఏంటంటే మనకు తెలియకుండానే కిడ్నీ ప్రాబ్లమ్ వస్తుంది. వాళ్ళు ఈ ఇయర్ ఒక మధ్యాహ్నం ఒక 3-4 అవర్స్ ఎక్స్‌పోజ్ అవుతారు ఎండకి. అట్లా ఎవ్రీ ఇయర్ ఎక్స్‌పోజ్ అయ్యి కిడ్నీలు లాస్ట్ స్టేజ్‌లో మా దగ్గరికి వస్తున్నారు. వాళ్ళకు షుగరు లేదు, బీపీ లేదు, పెయిన్ కిల్లర్స్ తీసుకోవట్లేదు. ఓన్లీ హీట్‌కి ఎక్స్‌పోజ్ వస్తున్నారు. ఎందుకంటే మనకు ఈ కోల్డ్ బెల్ట్ ఏరియా కాబట్టి వేడి చాలా తీవ్రంగా ఉంటుంది. దాన్ని నిర్మూలించడానికి మనకు ఈ 10-4 మీరు బయటకు రాకుండా ఉండడం మంచిది. అది మెయిన్ పాయింట్. మరియు వాటర్ అనేది తీసుకోవడం సఫిషియెంట్‌గా. చాలామంది ఏంటంటే నేను 2, 3 లీటర్లు, 4 లీటర్లు తాగుతాను అంటారు. కానీ వ్యయం ఎట్లా అంటే గంటకు, గంటన్నరకు ఒక గ్లాస్, 2 గ్లాస్ తీసుకోవడం అనేది కన్సిస్టెంట్‌గా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో మార్నింగ్ 1 లీటర్ తాగి నైట్ ఒక 2 లీటర్లు తాగడం అలా కాకుండా టైమింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రికాషన్స్ బీపీ కంట్రోల్ చేసుకోవడం, షుగర్ కంట్రోల్ చేసుకోవడం, పెయిన్ కిల్లర్స్ అనేది తీసుకోకపోవడం, అంటే చాలా అత్యవసరం ఉంటే డాక్టర్స్ పర్యవేక్షణలో మాత్రమే డాక్టర్స్ రాసిన మట్టుకు మాత్రమే ఒక 5 డేస్ రాస్తే అంత మట్టుకు మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒక పేషెంట్ ఇట్లా ఆర్ఎంపీ డాక్టర్స్ అని చెప్పుకుంటారు కదా. ఒక పేషెంట్ ఏంటంటే ఆ హస్బెండ్ ఆర్ఎంపీగా చేస్తారు. తన భార్యకు నీ పెయిన్స్ ఉంటే 15 సంవత్సరాల నుంచి 2-3 రోజులకు ఒక ఇంజెక్షన్ ఇస్తున్నాడు. కిడ్నీ ఫెయిల్తో వచ్చింది. ఆమె అప్పటికి కూడా ఇంకా తన పాపం సపోర్ట్ చేసుకుంటుంది. మీరు ఏ టాబ్లెట్లు ఇచ్చినా తగ్గుతలేదు. మా సారు పెయిన్ ఇంజెక్షన్స్ ఇవ్వగానే ఎప్పుడు తగ్గుతుంది, అట్లా 15 సంవత్సరాల నుంచి ఇస్తున్నాడు. ఏదో కిడ్నీ ఎఫెక్ట్ అయిందని మీ దగ్గరికి వచ్చాను అంటుంది. అంటే అంత అమాయకంగా ఉన్నారు వాళ్ళు. సో ప్లీజ్ పెయిన్ కిల్లర్స్ వాడకండి అనేది నేను ఈ మన వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మన పెస్టిసైడ్స్ కూడా ఎక్స్‌పోజ్ అవ్వడం మీరు ఒకవేళ చేయాలనుకుంటే గ్లౌస్ ఉపయోగించండి. మన మాస్క్స్ యూజ్ చేయండి. వాటిని చేతులతో తాకద్దు. మళ్ళీ ఎక్కడైనా మనకు దెబ్బ తాకిన ఏరియాలో ఆ పెస్టిసైడ్స్ ఎక్స్‌పోజ్ కాకుండా చూసుకోండి. ముళ్ళు గుచ్చినప్పుడు ఆ ఏరియా నుంచి కూడా పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ అయ్యి చాలామందికి ప్రమాదం అవుతుంది. సో ఇవి జాగ్రత్తలు చూసుకోవడం ద్వారా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్ అయ్యి లాస్ట్ స్టేజ్లో అంటే సీకేడీ స్టేజ్ 5 దాటిన తర్వాత ఎవరైనా చేసేది ఓన్లీ డయాలసిస్ లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. సో అంటే ఇంకా కూడా ట్రీట్మెంట్ ఎవాల్వ్ అవుతున్నది. రీసెంట్గా పిగ్ కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. ఆర్టిఫిషియల్ కిడ్నీ వస్తుంది. జీన్ థెరపీ ఇవన్నీ వస్తాయి, కానీ ఇంకొక 10 years పడుతుంది. సో అందుకోసం మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా నేను చెప్పిన జాగ్రత్తలు పాటించడం ద్వారా మిమ్మల్ని, మన సమాజాన్ని, మనందరినీ కాపాడుకోగలం. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.